సో ఇది ఒక వీడియో వైరల్ అవుతుంది. మా ఎలక్షన్స్ నుంచి మీరు ఓటేసి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు అని మిమ్మల్ని పిలిచి సాయంత్రం కలుద్దాం అని దేనికి కలిసారు, ఎక్కడ కలిసారు, ఏమైంది? ఆ రోజు కలవడం కలవలేదా? కుదరలేదు. ఇందుకు ఏమన్నారు ఆ రోజు? ఏం లేదు, మామూలుగా గెలిచిన ఫోన్ చేసి విషయం నాకు ఫోన్ చేసి విష్ చేశాను, కలవడం కుదరలేదు. ఓటేసిన తర్వాత సాయంత్రం అన్నారు. అది వేరే ఏదో అనుకోకండి. విష్ణు మీకు తెలుసో తెలియదు, విష్ణు డజన్ డ్రింక్. ఓకే, హీ డజన్ స్మోక్, ఏ ఉండదు. సో వెళ్తే ఫుడ్ అద్దరిపోద్ది, వాళ్ళ ఇంట్లో ఫుడ్ తింటాం. బట్ హీస్ అ గ్రేట్ హోస్ట్ అండ్ ఫుడ్ అద్దరిపోద్ది. ఏమనిపించింది ఆయన గెలవటం ఇండస్ట్రీ నుంచి? ఈజ్ వెరీ క్లోజ్. అంటే నాకు ఈజ్ లైక్ బిగ్ బ్రదర్ టు మీ. సో ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆయన కూడా కలిసిన ప్రతిసారి నన్ను చాలా బాగా మాట్లాడతారు. విష్ణు గారు వెరీ క్లోజ్ టు మీ. ఎవరు గెలిచినా సరే ఎండ్ ఆఫ్ ద డే మా అసోసియేషన్ బాగుండాలి అంతే. సో హూ ఎవర్ విన్స్ అది బాగుండాలి. ఓకే, 1 or 2 sentences వాట్ ఈజ్ స్టాండప్ రాహుల్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? అట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వర్క్స్ దట్ ఐ హావ్ డన్. ఓకే, మీరేనా? I should say it's my only work, but no, but ఒక లైన్లో చెప్పాలంటే స్టాండప్ రాహుల్ ఇస్ మై లైఫ్. అండ్ దాని వెనకాల మీనింగ్ ఏంటంటే నా లైఫ్లో ఉన్న అన్ని ఫ్లాస్ నేను స్టాండప్ రాహుల్లో పెట్టా. సో రాహుల్ అనే క్యారెక్టర్లో నేను నా ఫ్లాస్ చూస్తాను యాక్చువల్లీ. అండ్ తన సినిమా ఎండ్కి తన ఫ్లాస్ నుంచి బయట వచ్చాడు. నేను ఆ ప్రాసెస్లో ఉన్నారు ఇంకా. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటన్నా? నెక్స్ట్ బాలమురుగన్ అని కొత్త అయిపోతానే ఒక సినిమా చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మాస్ మహారాజు జార్జ్ రెడ్డి శాండీతో చేస్తున్నా. అండ్ ఇంకొక 2 films ఉన్నాయి. సూపర్. మీవి? నథింగ్ బ్రో, క్లీన్ స్లేట్ పెరిగేదిలే. సో యాజ్ ఆఫ్ నో దర్ ఇస్ నథింగ్, బట్ ఉన్నాయి. ఐ హ్యావ్ అంటే థాట్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి, స్క్రిప్ట్స్ ఉన్నాయి.